తీయగా చల్లగా. శ్రీహర్ష. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. తలదాచుకొమ్మని తావిస్తివి, తలదాచుకొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు, పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు, పిల్లదాని పెదవి పైన కాటు వేసినావు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అప్పో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అప్పో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. తెరచాటు తొలిగింది పరువానికి, తెరచాటు తొలిగింది పరువానికి. అవి పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. సరి సగ సమ సరి 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 సరి. దుద్దిళ్ళ శ్రీహర్ష. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఈ పాట సరి 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 సరిగ్గానే పాడేవి, కానీ మా ఇంట్లో జామెట్రీ బాక్స్లో ఉండాల్సినాడు ఇక్కడ పొరపాటున ఇక్కడికి వచ్చేవా. ఒక పెన్సిల్ చొక్కా ప్యాంటు తొడుక్కునే పెన్సిల్లా ఉన్నావు. ఏమయ్యా బాబు, నేను ఒళ్ళు ఎప్పుడు పెంచుతావు ఏంటి? ఒకటి చెప్తా, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకన్నా సన్నగా ఉండేవాడిని. నా నిక్ నేమ్ బక్కి. అయితే
సన్నగా ఉన్న వాళ్ళకి వాల్యూ లేదు, వాళ్ళ మాట ఎవరో వినరు, వాళ్ళు ఒక సన్నాసులు అనే అభిప్రాయం నాలో ఏర్పడి, బాలుగారు చూడండి ఎంత లావు ఉన్నారో, జానకి గారు లావు ఉన్నారు, సుశీల గారు లావు, నా అభిమాన గాయని గాయకులు అందరూ లావుగా ఉన్నారు, మంచి గాత్రం, మంచి సెలబ్రిటీలు అయిపోవచ్చు అనే ఆకాంక్షతో మేనిఫెస్ట్ చేసి బరువు పెంచుకున్నాను నేను బాడీలో. ఇప్పుడు తగ్గమంటే తగ్గట్లేదు. ఇప్పుడు మా రివర్స్ మేనిఫెస్టేషన్ పనికి రావట్లేదు సార్. రివర్స్ మేనిఫెస్ట్ చాలా కష్టం. పెరగడం అంత ఈజీగా తగ్గడం. నువ్వు లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నేను చూస్తే నేను సరదాగా అన్నాను కానీ నువ్వు పెన్సిల్లాగే ఉండు. నేను పెన్సిల్లా ఉంటే బాగా చెక్కుతూ ఉండొచ్చు రోజు. పెన్నుని చెక్కలేం, పెన్సిల్ని చెక్కచ్చు. పెన్సిల్తో రాసిన ఏమైనా తప్పులు వస్తే ఎరేజ్ చేయొచ్చు, ఆ సౌకర్యం ఉంది. తప్పులు దిద్దుకోవడం, ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, రోజు చెక్కుతూ ఉండడం. ఓకే మా చక్కగా పాడావమ్మా. పాట అంతా ఒక ఎత్తు అయితే నువ్వేంటి లాస్ట్లో అన్నావు ఇలా అని ఏంటి పక్కకు చూపించావు, ఏంటది? ఏఎన్ఆర్ గారి పాట కదా సార్, కొంచెం ఆయనది ఏదైనా ట్రై చేద్దామని చేశాను సార్ ఎక్స్ట్రాగా. ఓకే అమ్మా, చక్కగా పాడావు కానీ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం లోపించింది. ఎక్స్ప్రెషన్, స్వరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఆ టీజింగ్ అదంతా కూడా వచ్చుంటే బాగుండేది. బట్ వెల్ డన్, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తాను, నేను బక్కీ నుంచి ఇప్పుడున్నంత ఈ లావుగా మారడానికి వచ్చే మధ్య రోజుల్లో నేను ఇప్పుడుకో కానీ కెమెరా 2000 కాదు 1991లోనో 2లోనో కెమెరా కొనుక్కున్నా. అంతవరకు నాకు డబ్బులు లేవు కెమెరా కొనడానికి. సో ఫస్ట్ టైం మహాదేవన్ గారిని కలిసినప్పుడు ఆయనతో నేను ఫోటో తీయించుకోలేదు. ఇప్పట్లాగా సెల్ ఫోన్లు ఏం లేవు సెల్ఫీలు అడగడానికి. తర్వాత బాలు గారు నాతో శుభ సంకల్పం అనే సినిమాకి సంగీతం చేసే అవకాశం నాకు ఇచ్చారు. అప్పుడు నేను ఏవిఎంజీ స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు బాలు గారి థియేటర్లో ఆయన సినిమా పాటలు చేయడం జరిగింది, కోదండపాణి ఆడియో ల్యాబ్లో. అక్కడికి ఓపెనింగ్ ఆ ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ అప్పుడు గెస్ట్గా మహాదేవన్ గారిని రప్పించారు. ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలన్నింటికీ కూడా మహాదేవన్ గారి మ్యూజిక్. కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి ఒక బ్లెస్సింగ్ లాగా, ఫస్ట్ టైం కాదు యాక్చువల్గా, అంతకుముందు ఆపద్ బాంధవుడు చేశాను. బట్ బాలు గారు ఆయన బ్లెస్సింగ్స్ కోసం ఆయన రప్పించారు. అప్పుడు నేను ఆయన చేయి పట్టుకుని తీయించుకున్న 1-2 ఫోటోలు ఉన్నాయి. దాన్ని కూడా బాలు గారికి కృతజ్ఞతలను చెప్పుకోవాలి. నా అభిమాన సంగీత దర్శకుడితో నాకు ఒక జ్ఞాపకార్థం ఒక ఫోటోలు ఆయన వల్ల నాకు దక్కినాయి. అవి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను నీకు. ఓకే తప్పకుండా సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్ష నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఆత్రేయ గారు మహాదేవన్ గారి కలయికలో వచ్చిన పాట ఇది. ఆత్రేయ గారు 2000కు పైగా పాటలు రాస్తే మొత్తం మీద అందులో 1700 పాటలు మహాదేవన్ గారికి రాశారు. రాస్తే ఆ 1700 పాటల్లో దాదాపు 1600 పాటలు ఆయన రాసిన తర్వాత మహాదేవన్ గారు స్వరపరిచారు. అంటే ఆయనకు భాష తెలియదు, సంస్కృతి తెలియదు, వ్యవహారాలు ఏం తెలియదు, అయినా కూడా ఆ పదాల్లోని అర్థం తెలుసుకొని ఆయన మన భాషకు అంత సేవ చేశారు మహాదేవన్ గారు. అది ఆ విషయం ఒకటి చెప్పాలి. నువ్వు చాలా బాగా పాడావు. ఇంకా నీకు ఎలా పాడిన దానికి అభిప్రాయం ఏం లేదు, అభినందనలే. కాకపోతే ఒక విషయం గమనించాను ఏంటంటే, అబ్బాయి వచ్చినప్పుడు ఘంటసాల గారిలా పాడుతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు బాలు గారిలా పాడుతున్నావు. అదొక్కటి గమనించాను, అదొక్కటే. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే చెంగావి రంగు చీర. చెంగావి అంటే ఏంటి సార్? అమ్మ ఇప్పుడు కట్టుకున్న రంగుకి దగ్గరగా ఉంటుందని చెప్పి తెలుసు సార్. చెంగావి అంటే కూర్చోండి అమ్మా. చెంగావి అంటే లేత ఎరుపు రంగును చెంగావి అంటాం. అబ్బాయిలకి నలుపు అంటే నలుపే, తెలుపు అంటే తెలుపే, పసుపు అంటే పసుపే, పచ్చ అంటే పచ్చే, నీలం అంటే నీలమే. కానీ అమ్మాయిలకు రంగుల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ పచ్చ అనుకో, అమ్మాయిలకు పచ్చ ఒకటి ఉండదు. ఆకుపచ్చ, చిగురాకు పచ్చ, ముదురాకు పచ్చ, చిలక పచ్చ, పెసర పచ్చ, మామిడి పిందె పచ్చ, మామిడి కాయ పచ్చ, నిమ్మపండు పచ్చ, ఇలా రకరకాలుగా పచ్చలు ఉంటాయి. నీ భవిష్యత్తు పచ్చగొండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ అబ్జర్వేషన్ చంద్రబోస్ గారు. ఐ ఫెల్ట్ ద సేమ్. నువ్వు ఘంటసాల మాస్టర్ గారి పోర్షన్ పాడినప్పుడు చాలా బాగుంది. అంటే ఆఫ్ కోర్స్ దానికి కావాల్సిన ఆ ఘనమైన వాయిస్ కల్చర్ చూపించావు. అండ్ ఆ తర్వాత సుశీలమ్మ పోర్షన్ వచ్చినప్పుడు సాఫ్ట్ చేసావు, చాలా బాగుంది అది. చాలా మంచి వేరియేషన్ చూపించావు. గొంతు బాగాలేకపోయినా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్.